కొన్నిసార్లు అగ్రరాజ్యమని అహంకారం లేదా డబ్బుందని అహంకారంతో కొన్ని దేశాలు చిన్న దేశాలైనటువంటి పేద దేశాలైనటువంటి వారిపైన అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలపైన విరుచుకుపడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ డబ్బుందనే అహంకారంతోనో లేకపోతే ప్రపంచం మొత్తం ఇస్లాం చేద్దామనే ఉద్దేశంతోనో కానీ సౌదీ అరేబియా ఒక ముస్లిం దేశమైనటువంటి బుర్కినా ఫాసో, ఈ బుర్కినా ఫాసో అనే దేశం చాలా పేద ముస్లిం దేశం. ఈ దేశ అధ్యక్షుడికి ఇబ్రహీం ట్రవోర్ 36 సంవత్సరాల వయసు ఉంటుంది. ఇతనికి సౌదీ అరేబియా రాజు ఒక లేఖ రాశాడు. మీ దేశంలో మేము 400 మసీదుల్ని నిర్మించాలనుకుంటున్నాం, అందులో మీరు స్వేచ్ఛగా స్వతంత్రంగా ప్రార్థనలు చేసుకోండి అంటూ. దానికి ఆ ఇబ్రహీం ట్రవోరు చెప్పినటువంటి సమాధానానికి సౌదీ అరేబియా రాజుకి, సౌదీ అరేబియా దేశానికే కాదు అహంకారంతో ఉన్నటువంటి అన్ని దేశాలు చెంప చెల్లు మనిపించినట్లు అనిపించింది. అయ్యా, మీరు 400 ప్రార్థనా స్థలాలు ఇక్కడ నిర్మించాల్సిన అవసరం లేదు. ఆకాశం కింద ఖాళీగా ఉన్నటువంటి ఏ ప్రాంతంలోనైనా సరే మేము ప్రార్థనలు చేసుకుంటాం. మా యొక్క ప్రార్థనలు అల్లా వింటాడు. మీకు ఏమాత్రం దయ ఉంటే పాలస్తీన్ లో ఉన్నటువంటి పిల్లలకి, మహిళలకి, అక్కడ ఉన్నటువంటి వృద్ధులకి ఏదైనా సహాయం చేసి వాళ్ళు ఆహారం తినేలా చెయ్యండి అయ్యా. మీరు మాకు మాత్రం ఎటువంటి సహాయం చేయొద్దు. మీ దాతృత్వం మాకొద్దు, మీ హెల్ప్ మాకొద్దు, మీ సహాయం మాకొద్దు. ఆ సహాయం పేరుతో మమ్మల్ని దోచుకొని తినొద్దు. ఇప్పటి వరకు ఫ్రెంచ్ పాలకులు తిన్నది చాలు. ఇక నుంచి మా దేశం స్వతంత్రంగా ఉంటుంది. మా కష్టంతోనే మేము బ్రతుకుతాము అంటూ ఆ 36 సంవత్సరాల ఇబ్రహీం ట్రవోర్ రాసినటువంటి తిరిగి లేఖకు ఇప్పుడు సౌదీ అరేబియాకి దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది. అంతేకాదు ఆ యువకుడు 36 సంవత్సరాలు 2009లో సైన్యంలో చేరాడు. అప్పటి నుంచి కూడా ఆ దేశం ఎందుకు ఇంత పేదరికంలో మగ్గిపోతుందన్నది గ్రహించాడు. 1960లో స్వతంత్రంగా అంటే స్వతహాగానే ఫ్రెంచ్ పాలకులు వెళ్లిపోయి స్వతంత్రం ఇచ్చారు, ఏ పోరాటం చేయకుండానే. అక్కడ ఇచ్చినా సరే ఫ్రెంచ్ పాలకులు ఇండైరెక్ట్ గా అక్కడ వ్యాపారాలు చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి గనుల్ని అంటే బంగారు గనుల్ని తీసుకుని వెళ్లిపోయి బంగారాన్ని శుద్ధి చేసుకుని దాన్ని అమ్ముకుంటున్నారు. ఆ విషయం ఇక్కడ ఉన్నటువంటి పాలకులకు తెలిసినా వాళ్ళు అవినీతిలో కూరికిపోయి వాళ్ళు వీళ్ళు భాగస్వామ్యం అయిపోయి, అంటే ఎవరు స్థానిక రాజకీయ నాయకులు, బుర్కినా ఫాసో యొక్క స్థానిక రాజకీయ నాయకులు ఒక్కటైపోయి దేశాన్ని కబలించేస్తున్నారని తెలుసుకున్న ఈ ఇబ్రహీం అప్పటికే 2009 నుంచి సైన్యంలో ఉన్నాడు కదా. 2021 వరకు తను అనేక విధాలుగా సైన్యంలో పదవులు మారుతూ ఉన్నాడు అనమాట. దానివల్ల తన అధికారంలో ఉన్నటువంటి అంటే తన కింద ఉన్నటువంటి సైన్యాన్ని తీసుకుని తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకుని ఇక్కడ అన్ని గ్రహించి ఫ్రెంచ్ పాలకులకి ఒక్క సంతకంతో బయటికి తోసేసాడు అందరినూ. అన్ని అంతర్జాతీయ కంపెనీలు కూడా బంగారం శుద్ధి చేసే కంపెనీలు బయటికి తోసేసి తనే సొంతంగా ఒక శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేసుకుని ఆ బంగారాన్ని శుద్ధి చేసుకుని అతనే అమ్ముకునే ప్రయత్నాలు ఇప్పుడు మొదలు పెట్టాడు. ఈ వచ్చిన డబ్బులతోటి దేశాన్ని పరిపాలిస్తామంటూ ఆయన అయితే ఇప్పుడు తీవ్రమైనటువంటి ఒక ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే అక్కడ తనని ఎలాగైనా సరే కింద పడేయాలని, తొక్కేయాలని, మళ్ళీ స్వాధీనం చేసుకోవాలని అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నా సరే మనోడు మాత్రం మంచి తెలివిగా అభ్యుదయ భావజాలంతో ముందుకెళ్తున్నాడు. 1200 కిలోమీటర్ల పొడవైనటువంటి ఒక పంట కాలువను తవ్వడానికి ప్రజలందరినీ ఒప్పించాడు. $500 బిలియన్ దీనికి ఖర్చు అవుతుంది. అంటే మన రూపాయల్లో 4300 కోట్ల రూపాయలు. ఇలాంటి పరిస్థితులు చేస్తున్నప్పుడు ఇప్పుడేమొచ్చేసి IMF ఒక ఫిట్టింగ్ పెట్టింది. మీరు మా దగ్గర $368 మిలియన్ అప్పు తీసుకున్నారు, ఆ అప్పు కట్టండి, ఆ తర్వాత మీరు ఏదేం చేయండి అని. దానికి ఇప్పుడు IMF ఇచ్చినటువంటి ఫండ్ ఎవడికి ఇచ్చాడు, ఎవడ తిన్నాడు అని లెక్కలు తీస్తే మొత్తం ముందు పాలకులేమొచ్చేసి దాన్ని $1 కూడా ప్రభుత్వానికి పెట్టకుండా, ప్రజలకు పెట్టకుండా వాళ్ళు తినేశారంట. ఆ డబ్బు మొత్తం కక్కించి వాళ్ళని జైల్లో పెట్టించి ఇప్పుడు ఆ డబ్బు వాళ్ళకి ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నాడు. ఇది పాలన అంటే. ఇక నుంచి చాలు, మతం పేరుతో, కులం పేరుతో చేసినటువంటి రాజకీయాలు చాలు అన్న విధంగా అక్కడ ఇక మత రాజకీయాలు మాకు చేయొద్దు, మేము అభ్యుదయ భావజాలంతో బ్రతుకుతాము అని ఇప్పుడైతే చాలా అంటే చాలా ఒక సంస్కరణవంతమైనటువంటి దేశంగా తీర్చిదిద్దుతున్నాడు. ఇలాంటి వ్యక్తులు కావాలి ఈ ప్రపంచానికి.